హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము బెల్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఇక్కడ నేను న్యూస్ పేపర్లో స్టార్టింగ్లో నేను చెప్తున్నా చూడండి. హ్యాండ్ పొడవు అయితే నేను 5 ఇంచీలు తీసుకున్నా. ఆర్మ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ 10 ఇంచెస్ అయితే నేను లూజ్ అయితే తీసుకున్నా. ఈ లాస్ట్లో కూడా ఒకసారి 5 ఇంచీల హ్యాండ్ పొడవు ఎంత అయితే పెట్టామో అంతనే ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. చేసుకున్నాక మిడిల్లో 3 ఇంచ్కి మార్క్ చేసుకోండి. స్టార్టింగ్లో 1 ఉండేటట్టు టేప్లో చూసుకోండి. అలా చూసుకున్నాక హ్యాండ్ మార్కింగ్ ఈ విధంగా చేసుకోండి. నార్మల్ హ్యాండ్ మార్కింగ్ ఈ విధంగా మనం చేసుకున్నాం కదా. ఈ హ్యాండ్తోనే బెల్ హ్యాండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనము చూసేద్దాం. ఇప్పుడు పొడవు కరెక్ట్గా ఉందా లేదా, ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి. మనకు ఎంత అవసరమైతే అంతనే చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ కూడా మనకు ఎంత అవసరమో మన హ్యాండ్కి అంత ఒకసారి మీరు పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోండి. అయితే హ్యాండ్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్లో చాలా వీడియోస్ అయితే హ్యాండ్ కటింగ్ గురించి ఉంది. హాఫ్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ చాలా అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళండి, చూడండి. అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను, పనికొచ్చే వీడియోస్ని. అయితే ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసుకున్నా చూడండి. ఓపెన్ చేసుకొని అక్కడక్కడ నేను మార్కర్తో మార్కులు చేసుకున్నాక ఆ మార్కుల మీదే కట్ చేసుకుంటున్నా. అయితే ఇక్కడ కటింగ్ విషయానికి వచ్చేసరికి 3 కట్లైనా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టచ్చు, 5 అయినా పెట్టచ్చు. మన గేర్ ఎంత కావాలంటే అన్ని మనం పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క కట్ట దగ్గర కూడా మనకి ఒక వి షేప్లో రావాలి. మధ్యలో ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ అలా వస్తే సరిపోతుందనమాట. సరేనా? ఈ విధంగా చేసుకోండి. 3 కట్లైనా, 5 కట్లైనా, 4 అయినా చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ క్లాత్ నేను డబుల్ క్లాత్ వేసుకున్నా, డబుల్ లేయర్గా వేసుకొని ఈ విధంగా పేపర్ని ఈ విధంగా పెట్టాను చూడండి. మనకి స్ట్రైట్గా ఉండాల్సిన మెజర్ వచ్చి ఇలా అర్ధచంద్రాకారంగా కరువుగా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి. పైన మన షోల్డర్ సైడ్ వచ్చేసరికి కరెక్ట్గా వచ్చేసింది, చూసుకోండి. అలా చూసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేసాక మనకి ప్రతి ఒక్క పీస్ కూడా వి షేప్లో ఉండేటట్టు మీరు పిన్స్ పెట్టుకోండి. పీస్కి మనకు పేపర్ కదా, ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి వదిలేస్తే మళ్ళీ దగ్గర అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పీస్కి కూడా చిన్న పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ని యూజ్ చేయండి. పెట్టడం వల్ల చూడండి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కట్టకు కూడా వి షేప్లో మనకు వచ్చింది కదా. ఆ వీలు ఇంకా ఎక్కువ కూడా మీరు తీసుకోవచ్చు, అంటే ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోవచ్చు. మనకి బెల్ హ్యాండ్స్ బాగా ఎక్కువ రావాలి అంటే, ఓపెన్గా రావాలి అంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. నార్మల్గా అంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక మీరు ఇప్పుడు సైడ్స్ వచ్చి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఈ పీస్ని యాజ్ ఇట్ ఈజ్గా మనకు పేపర్ అయితే ఎంత ఉంటుందో అంతవరకే మీరు కట్ చేసుకోండి. మనము పొడవు వచ్చి 5 ఇంచీలు పెట్టాం కదా. మనకిప్పుడు పీకో చేసిన అది ఇది అటు సైడ్ ఇటు సైడ్ కుట్లకు పోయినా సరే ఖచ్చితంగా 4 ఇంచీలు 4.5 అయినా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇంకొక 2 లేయర్స్ మీరు పెట్టుకోండి. అంటే ఇది 2 లేయర్స్ కాబట్టి 2 లేయర్స్గా ఇలా మళ్ళీ పెట్టుకోండి. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఆ పీస్ని కూడా కట్ చేసుకోండి. అయితే మనకి ఫస్ట్ పీస్ వచ్చి 5 ఇంచీలు పెట్టాం కాబట్టి ఇప్పుడు కట్ చేసే పీసు 5 ఇంచీల కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఒక 1 ఇంచ్ తక్కువ చేసుకోండి. 4 ఇంచెస్ పెడితే సరిపోతుంది. 4 ఇంచెస్ అది 5 ఇంచెస్ అంటే 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఒక లేయర్ హ్యాండ్గా వస్తుంది. ఇదే విధంగా 3 లేయర్లు కూడా మీరు పెట్టుకుంటే 3 ఇంచెస్కి ఇంకొక లేయర్ పెట్టుకోండి. అలాగా 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్, లేదంటే ఇంకా 1.5 ఇంచ్ కూడా మీరు తీసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనకి 5 ఇంచీల ఫోల్డ్ ఉంది కాబట్టి నేను కిందకి ఒక 1 ఇంచ్ డౌన్లో నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. అయితే మార్క్ చేసేటప్పుడు క్లాత్ కదిలిపోతూ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. అలాగే తక్కువ కావాలంటే ఇంకొక లేయర్ మీద పెట్టుకొని కూడా అప్పుడు మీరు 3 ఇంచెస్ కానీ 2.5 కానీ ఆ విధంగా పెట్టుకోండి. అయితే ఒక లేయర్కి ఎంత 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటారా లేదంటే 1.5 గ్యాప్ తీసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. ఒక లేయర్కి ఎంత గ్యాప్ కావాలనుకుంటే అంత గ్యాప్ని మీరు తీసుకోండి. ఇక్కడ నేను 2 లేయర్సే పెట్టాను, 1 ఇంచ్ గ్యాప్నే తీసుకున్నా. సరేనా? ఈ విధంగా మన మార్కింగ్ పైన కరెక్ట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక సైడ్స్ కింద భాగంలో కూడా మనకు మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా కట్ చేసుకోండి. ఈ 4 పీసుల్ని మనము
పీకో చేసుకోవాలి. పీకో చేసాక ఒకదానిపైన పెద్ద పీస్ పైన చిన్న పీస్ వేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మనము హ్యాండ్కి యాడ్ చేసుకోవాలి. అంటే మన భుజానికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది. లేయర్స్ ఎన్ని అయితే మనం పెట్టుకోవచ్చు, ఎంత హైట్ కావాలో పెట్టుకోవచ్చు, ఎంత గ్యాప్ కావాలో మన ఇష్టం అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ బెల్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చింది, సింపుల్గా ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.